నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తోందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మండిపడ్డారు. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న 4 డిఏలను విడుదల చేయలేదన్నారు. దాదాపు 30,000 కోట్ల రూపాయల మేర ఉద్యోగుల బకాయిలు పేరుకుపోయాయని, వాటిని తక్షణమే చెల్లించకపోతే వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యోగుల తరపున పోరాటాన్ని ఉధృతం చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ హెచ్చరించారు. 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు 3 రూపాయలు 2 రూపాయల అప్పులకు డబ్బులు తెచ్చుకొని బిడ్డలను చదివించుకుంటున్నారు. ఇళ్ల బాడుగలు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి. మరి వాళ్ళ బాధలు పట్టించుకునే వాళ్ళే లేరు. 5 సంవత్సరాలకు ఒక్కసారి పిఆర్సీ వేయాలి. 5 సంవత్సరాలకు ఒక్కసారి పిఆర్సీ వేయకుండా 8 సంవత్సరాలు కాలయాపన చేస్తూ 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. 4 డిఏలు ఉన్నాయి పెండింగ్లో. వెంటనే చంద్రబాబు నాయుడు మరి స్పెషల్ ఫ్లైట్లో వెళుతున్నాడు. ఆయన సింగపూర్కి పంపిస్తున్నాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఆ ఖర్చులన్నీ ఆపి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు ఈ నెలాఖరు లోపల ఇవ్వాలి.